దేశభక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోట నుండి గంట స్తంభం వరకు జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ సమైక్యతను చాటి చెబుతూ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవుతూ జిల్లాలో ప్రతి ఇంటిపైన మూవన్నెల జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పంతో ప్రతి ఒక్కరూ దేశం కోసం, రాష్ట్రం కోసం పాటుపడాలని, భారతదేశాన్ని అగ్రరాజ్యాల వరుసలో నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. కోట వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ స్టాండ్లో జాతీయ జెండా చేతబట్టుకొని మంత్రి సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్విని, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, పర్యాటక అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, మోడీ గారి పిలుపు మేరకు, మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జెండా, మన జాతీయ జెండా ఎగరవేయాలని, ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవరుచుకొని భారతదేశం కోసం పనిచేయాలని, ఐకమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేయబోతున్నాము. ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటి పైన భారతీయ జెండా, భారతదేశం జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మనం చూసాం 78 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది.